మీ ఇంటి గోడలకి అందమైన ట్రెండీ లుక్ ఇవ్వాలంటే నార్మల్ పెయింట్ కాకుండా మార్బుల్ స్ట్రక్చర్ పెయింట్‌ని యూజ్ చేయాల్సిందే. ఇది గోడలకి ప్రీమియం లుక్‌ని, మంచి ప్రీమియం ఫినిష్‌ని ఇస్తుంది. ఇవి మనం లోపల పక్క గోడల్లో యూజ్ చేసుకోవచ్చు. బయట పక్క గోడల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత పడుతుంది? సింపుల్‌గా ఒక 10x10 వాల్‌లో మనం ఈ పెయింట్ అనేది స్ట్రక్చర్ పెయింట్ అనేది వేసుకోవాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకోబోయే ముందు ఇది ఇంకా ఎక్కడెక్కడ ఉపయోగించొచ్చు అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా ఇది వెలివేషన్ కాంపౌండ్ వాల్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఫ్రంట్ సైడ్ ఉండే వెలివేషన్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే పిల్లర్స్ వస్తూ ఉంటాయి కదా! ఆ పిల్లర్స్‌లో కూడా డిజైన్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు కాలమ్స్ దగ్గర. లివింగ్ ఏరియాస్‌లో అలాగే ఏదైనా హోటల్స్ రూమ్స్‌లో గాని ఏదైనా వాల్ అనేది హైలైట్ అవ్వాలి అనుకున్న చోట ఇలాంటి మార్బుల్ స్ట్రక్చర్ పెయింట్‌ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి మార్బుల్ స్ట్రక్చర్ అన్నట్లయితే ఇందులో మనకి మార్బుల్ డస్ట్, స్టోన్ డస్ట్ అలాగే జిప్సమ్ మరియు పాలిమర్స్‌ని కలిపి పౌడర్ రూపంలో తయారు చేస్తూ ఉంటారు. సో ఇది మనకి 25 కేజీస్ బ్యాగ్స్ ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో అది తీసుకొని ఇందులో కొన్ని కెమికల్స్ సీఎంసీ పౌడర్ ఒకటి అలాగే దీనిలో మనకి మార్బుల్ స్ట్రక్చర్ కెమికల్ అనేది ఉంటుంది. సో అది మిక్స్ చేసి దీన్ని ఒక రేషియోలో మనం మిక్సింగ్ అనేది చేసుకొని స్ట్రక్చర్ రూపంలో మనం వాల్స్ కి ఏదైతే పుట్టి అనేది టెక్స్చర్ అనేది మనం అప్లై చేస్తామో అదే విధంగా వాల్స్ కి మనం దీన్ని అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టోన్ డస్ట్ ఇలాంటిది కూడా మిక్స్ అవుతుంది కాబట్టి దీనిలో మనకి లైట్ గా మెరుపు అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ మంది న్యాచురల్ స్టోన్స్ ని వాల్స్ లో ఇన్స్టాలేషన్ అనేది కొంతమంది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అంత అమౌంట్ అనేది ఎఫెక్ట్ చేయలేరు అనమాట. సో అంత అమౌంట్ అనేది పెట్టుకోలేని వాళ్ళు ఈ మార్బుల్ స్ట్రక్చర్ పెయింట్ ని యూస్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి డైరెక్ట్ మీరు మార్బుల్ లేదా గ్రానైట్ అనేది వాల్స్ లో ఇన్స్టాలేషన్ చేసిన వాల్స్ కి ఎక్కువ బరువు అనేది అయిపోతూ ఉంటాయి. అవి ఫ్యూచర్ లో మళ్ళీ ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ఏంటన్నట్లయితే మనకి ఇప్పుడు ఈ మార్బుల్ స్ట్రక్చర్ ని ఎక్కువగా వాల్స్ లో ఉపయోగిస్తున్నారు. మీకు డైరెక్ట్ గా మార్బుల్ గ్రానైట్ గోడల్లో ఇన్స్టాలేషన్ చేయడానికి ఇన్స్టాలేషన్ చార్జెస్ అనేది ఎక్కువ పడుతుంది. మెటీరియల్ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఫైనల్ గా బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతుంది అనమాట. దీన్ని కంపేర్ చేసుకున్నట్లయితే మనకి బడ్జెట్ కూడా తక్కువ బడ్జెట్ లోనే అయిపోతుంది. ఫినిషింగ్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే రావడం జరుగుతుంది. మంచి ఫినిషింగ్ ప్రీమియం ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఎవరైనా సరే వాల్స్ కి ఏం అప్లై చేశారండి అని మిమ్మల్ని అడగాల్సిందే. ఇలాంటి మార్బుల్ స్ట్రక్చర్ అనేది మీ యొక్క వాల్స్ కి మీరు ఉపయోగించినట్లయితే. సో ఇప్పుడు సింపుల్ గా వీటిలో ఇంకా చాలా రకాలు ఉంటాయండి. వీటిలో మ్యాట్ ఫినిష్ అనేది ఉంటుంది. సెమీ గ్లాసీ ఫినిష్ అనేది ఉంటుంది. మనకి హై గ్లాసీ ఫినిష్ అనేది ఉంటుంది. చాలా రకాల కలర్స్ ఉంటాయి, మోడల్స్ ఉంటాయి. ఇలా రకరకాల స్ట్రక్చర్స్ తోటి మనం డిజైన్స్ ని మనం మనకి నచ్చిన విధంగా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట వాల్స్ లో. అలాగే ఇది గోడలకి అప్లై చేసేటప్పుడు డైరెక్ట్ గా గోడల మీద అయితే వేసుకోకూడదండి. గోడలు ఏవైతే మనం ప్లాస్టరింగ్ అనేది చేయిస్తామో ఆ ప్లాస్టరింగ్ చేసిన గోడలు అనేవి చాలా నీట్ గా చాలా స్మూత్ గా అనేది ఉండాలన్నమాట. అంటే ఎక్కడ కూడా మనకి హెచ్చు తగ్గులు అనేవి లేకుండా స్మూత్ గా గోడ అనేది పైనుంచి కింద వరకు కూడా ఒకటే లెవెల్ కి అయితే ఉండాలి. అలా ఉంటేనే మనం ఈ స్ట్రక్చర్ అనేది అప్లై చేసినప్పుడు పర్ఫెక్ట్ గా అయితే సెట్ అవుతుంది. లేదు అన్నట్లయితే మీకు ఎక్కడైనా హెచ్చు తగ్గులు ఉన్నట్లయితే మీరు స్ట్రక్చర్ అప్లై చేసిన ఆ హెచ్చు తగ్గులు అనేది మీరు స్ట్రక్చర్ మీద కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఇది అప్లై చేయించుకునే ముందు ఖచ్చితంగా మీ ఏ గోడకి మీరు అప్లై చేయించుకోవాలనుకుంటున్నారో ఆ గోడని ప్రాపర్ ఫినిషింగ్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. అలాగే ఎంటీ వాల్ మీద కూడా మనం వేసేయకూడదని డైరెక్ట్ గా ఈ స్ట్రక్చర్ అనేది మనకి బేస్ ప్రైమర్ ఏదైతే ఉంటుందో ఆ బేస్ ప్రైమర్ అనేది వేసుకోవాలి. ఆ ప్రైమర్ వేసుకున్న తరువాతనే ఈ మార్బుల్ స్ట్రక్చర్ అనేది అప్లై చేసుకోవాలి. అది కూడా మనం ఏ కలర్ ప్యాటర్న్ అనేది చూస్ చేసుకుంటామో మార్బుల్ స్ట్రక్చర్ అనేది బ్యాక్ సైడ్ వేసే ప్రైమర్ కూడా ఇంచుమించుగా అదే కలర్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఉండే కలర్ ని మనం బేస్ ప్రైమర్ కింద కూడా యూస్ చేసుకోవాలన్నమాట. అలా వేసుకున్నట్లయితే మీకు స్ట్రక్చర్ లో ఫ్యూచర్ లో మీకు మరకలు కనిపించడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ గా అయితే సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని యొక్క ప్రైస్ అనేది మనకి ఎంత పడుతుందని చూద్దామండి. ఇది మెటీరియల్ ప్లస్ వర్క్ చేసిన వారికి ఇద్దరికి కలుపుకొని సుమారుగా ఫర్ స్క్వేర్ ఫీట్ కి వచ్చేసరికి 70 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కూడా ప్రెజెంట్ చార్జ్ చేస్తున్నారండి. ఇది ఏరియాని బట్టి మీరు ఇచ్చే ఏరియాని బట్టి వారి యొక్క డిమాండ్ ని బట్టి ఒక 10 to 15 రూపీస్ అనేది కొంచెం అటు ఇటుగా తీసుకుంటూ ఉంటారు ఏరియాని బట్టి. సపోజ్ మీకు ఒక 10x10 వాల్ లోనే దీన్ని ఇన్స్టాలేషన్ అనేది చేయించుకోవాలనుకున్నట్లయితే వాల్ మొత్తానికి మనకి 10x10 100 స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వస్తుంది అనమాట. మనకి 100x90 రూపీస్ చూసుకున్నా సరే మీకు ఆల్మోస్ట్ 9,000 రూపాయలు అనేది ఒక 10x10 వాల్ లో వేసుకుంటానికి మాత్రమే మనకి టోటల్ గా బడ్జెట్ అనేది అవుతుంది అనమాట. సో ఇలా మీకు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేసుల్లో యూస్ చేసుకోవాలనుకునేది ఆ ప్లేసుల్ని మీరు మెజర్మెంట్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని ఫైనల్ గా ఒక 90 రూపీస్ లేదా 100 రూపీస్ వరకు వేసి మీరు బడ్జెట్ అనేది చూసుకున్నట్లయితే మీకు ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది మీ ఇంటి మొత్తానికి ఈజీగా మీకు అర్థమైపోతుంది అనమాట. సో స్క్వేర్ ఫీట్ కి ఒక చదరపు అడుగుకి 70 నుంచి 100 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. అదే ఒక 10x10 వాల్ కన్నట్లయితే మీకు 9,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు ఆ రేంజ్ లో ఖర్చు అనేది అవుతుంది. సింపుల్ గా అర్థం చేసుకోవాలనుకున్నట్లయితే. సో ఈ చిన్న వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది.